హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడొచ్చేసి మనము అబుదాబిలోని ఎమిరేట్స్ హెరిటేజ్ విలేజ్ లో ఉన్నాము. ఇక్కడ స్పెషాలిటీ ఏమిటంటే అరబ్ దేశమైన యుఏఈ పాతకాలంలో ఈ ఎడారిలో ఎలా జీవన విధానం సాగించేవాళ్ళనేసి టూరిస్టులకు ఒక చిన్న విలేజ్ సెటప్ గా చూపిస్తున్నారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. అబుదాబిలో ఉన్న వాళ్ళు వచ్చి చూడండి. చూసారా, మోస్కో ఉంది. ఈ ఎడారిలో పెంపుడు జంతువు అయిన ఒక ఒంటెను పెట్టున్నారు, గాడిదను పెట్టున్నారు, అలాగే ఒక గుర్రాన్ని పెట్టున్నారు విజిటర్స్ కోసం. ఇవి వచ్చేసి గాజల్స్ అన్నమాట. అబుదాబి అంటే ఫాదర్ ఆఫ్ గాజల్. అబుదాబి పేరు రావడానికి కారణం ఇవే అన్నమాట. ఈ ఎడారిలో నివసించడం కోసం గొర్రె ఉన్నితో చేసిన టెంట్లు, ఎడారి చెట్ల కొమ్మలతో కాంపౌండ్ వాల్ గాను. అప్పట్లో యుఏలోని ట్రైబ్స్ ఇల్లు ఇలా ఉండేదన్నమాట. రాళ్లతో కట్టేవాళ్ళు, పైన వచ్చేసి ఈత మట్టలు పెట్టేవాళ్ళు. ఎండాకాలంలో అయితే లోపల చల్లగా ఉంటుంది, చలికాలంలో వేడిగా ఉంటుందంట. ట్రైబ్స్ వాడే ఇల్లు ఇలా ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి ఈత మట్టలతో చేసిన ఇల్లు అనమాట. ఇంటి బయట కూర్చోవడానికి కూడా చెట్టు కింద ఇలా వేస్తున్నారు. ఈ ఎడారిలో నీళ్ల బావి ఇలా చేసి పెట్టేవాళ్ళు అనమాట. ఇవంతా సెటప్ అనమాట, ఒరిజినల్ కాదు. కొత్త జనరేషన్ వాళ్ళకి అర్థం కావడం కోసం ఇలా చేసి పెట్టున్నారు ఒక సెటప్. అలాగే ఇక్కడ మ్యూజియం కూడా ఉందన్నమాట. ఈ మ్యూజియం లో పాతకాలంలో వాడిన కొన్ని పాత్రలు, నూలు తయారు చేసే పరికరాలు, వేటాడే ఆయుధాలు, తుపాకులు ఇలాంటివి ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి ఉన్నితో చేసిన షూస్ అన్నమాట. అలాగే కొన్ని ఆభరణాలు ఉన్నాయి. చూడడానికి బయట ప్లేస్ ఇలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అబుదాబిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చూడండి. లొకేషన్ వచ్చేసి అల్ మరీనా ఐలాండ్, అబుదాబి, ఎమిరేట్స్ హెరిటేజ్ విలేజ్ అన్నమాట. సో ఇది ఫ్రీ ఎంట్రీ కాబట్టి అందరూ వచ్చి చూడండి అబుదాబిలో ఉన్న వాళ్ళు. అలాగే మరిన్ని యుఏలోని తెలుగు వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి లైక్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అబుదాబిలోని ఎమిరేట్స్ హెరిటేజ్ విలేజ్ చూడడానికి చాలా బాగుంది. 1 to 2 hours వరకు బాగా స్పెండ్ చేయొచ్చు. పార్క్ సెటప్ అన్నమాట. మరిన్ని విజిటింగ్ ప్లేసెస్ కోసం కుమ్లే బీచ్ ఛానల్కి వెళ్ళి చూడండి.